అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దేవి శరన్నవరాత్రులలో 1వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం బుధవారం అమ్మవారి యొక్క అవతారం శ్రీ మహిషాసురమర్దినీదేవి అవతారం. ఇప్పుడు మనం ముందుగా శ్రీ మహిషాసురమర్దినీదేవి అవతారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అతీంద్రియ కాలంలో దేవతలు దానవులు స్వేచ్ఛగా సంచరిస్తున్న రోజుల్లో రంభుడు కరంబుడు అనే అసుర సోదరులు ఘోరమైన తపస్సు చేశారు. కరంబుడు యజ్ఞంలో ప్రాణం విడిచిన తరువాత రంభుడు ఒక మహిషితో కలయిక చెందాడు. ఆ దివ్య సంయోగం నుండి మహాశక్తివంతుడు పుట్టెను. అతనే మహిషాసురుడు. అర్ధభాగం మనిషి, అర్ధభాగం ఎద్దు, అపార బాలంతో పుట్టిన రాక్షసుడు. మహిషాసురుడు పెరుగుతున్న కొద్దీ అతని బలం అతని అహంకారమైంది. అతడు మహాసైన్యాన్ని సమకూర్చి భయంకరమైన యుద్ధంతో దేవతలపై దండయాత్ర చేసెను. ఒక్కొక్క యుద్ధంలో ఒక్కొక్క దేవత పారిపోతూ చివరకు స్వర్గలోకాన్నే కైవసం చేసుకున్నాడు. పరాజయంతో నిండిన దేవతలు ఒక చోట చేరారు. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణు, శివుని సమక్షంలో విన్నవించారు. మమ్మల్ని రక్షించండి, లోకాలను ఈ దుర్మార్గుడి బంధనాల నుండి విముక్తం చెయ్యండి. త్రిమూర్తులు కళ్ళను మూసి తమ శక్తులను ఒక చోట సమకూర్చారు. ఆ శక్తి వెలుగు సహస్ర సూర్యకాంతిలా ప్రకాశించెను. విశ్వమంతా ఒకే ప్రార్థనతో మార్మోగింది. మాతా, మమ్మల్ని రక్షించు అని. ఆ వెలుగులో నుంచి అవతరించింది ఆమె, పరమశక్తి జగజ్జనని. దివ్యకాంతులలో నిండిన రూపం సింహవాహనంపై కూర్చొని దేవతలందరి ఆయుధాలను ధరించి నిలిచింది. ఈవిడే దుర్గా, లోకరక్షకురాలు, దుష్ట సంహారిణి. భూమి కంపించింది. దుర్గాదేవి యుద్ధ రంగంలో అడుగుపెట్టింది. అసుర సైన్యం తుఫానులా దూసుకొచ్చింది. కానీ జగజ్జనని బాణసంచి, ఖడ్గం, శూలం ఒక్కో దెబ్బతో రాక్షసులు నేల రాలిపోయారు. చండముండులు దుర్గాదేవి శాపగ్రస్తులై ప్రాణాలు కోల్పోయారు. కోపంతో ఉప్పొంగిన మహిషాసురుడు ఎద్దు రూపం నుంచి సింహంగా, సింహం నుంచి ఏనుగుగా, ఏనుగు నుంచి మనిషిగా మారెను. ప్రతి రూపం మరింత భయంకరంగా ఉంది. కానీ దుర్గాదేవి ఒక్కొక్క దాన్ని ఛేదించి తన శక్తిని మరింత పెంచుకుంది. 9 రోజులు 9 రాత్రులు యుద్ధం ఆగలేదు. ప్రతి ఉదయం దుర్గాదేవి కొత్త రూపంలో అవతరించెను. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధరాత్రి ఒక్కో రూపంతో చెడును నాశనం చేస్తూ ముందుకెళ్ళింది. 10వ రోజు యుద్ధరంగం నిశ్శబ్దంగా మారింది. చివరి ద్వంద్వ యుద్ధం మొదలైంది. మహిషాసురుడు మహా ఎద్దు రూపంలో దాడి చేసెను. ఆ సమయంలో దుర్గాదేవి దివ్య కోపంతో తన త్రిశూలాన్ని పాయించగా మహిషాసురుడు కూలిపోయెను. లోకాలు విముక్తమయ్యాయి. ఆకాశం సంతోషంతో నిండిపోయింది. దేవతలు పూల వర్షం కురిపించారు. విజయం నీదే ఓ దుర్గే, మహిషాసురమర్దినికి జయహో అంటూ స్తోత్రాలు పాడారు. శాంతి తిరిగి లోకంలో నెలకొంది. అలా మహిషాసుని దౌర్జన్యం అంతమైంది. ఈ విజయాన్ని సర్వకాలిక చిహ్నంగా పరిగణించారు. చెడు ఎప్పటికీ నాశనం అవుతుంది. ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది. ఇది శ్రీ మహిషాసురమర్దినీదేవి అవతారం యొక్క విశిష్టత. ఇప్పుడు మనం శ్రీ మహిషాసురమర్దినీదేవి అష్టోత్తరం గురించి తెలుసుకుందాం. ఈ అష్టోత్తరం చదవడం వచ్చిన వారు ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పూజ చేసుకోండి. చదవడం రాని వారు మనసులో ఓం దుర్గాయై నమః అనుకుంటూ ఒక్కొక్క మంత్రం వింటూ పూజ చేసుకోండి. శ్రీ మహిషాసురమర్దినీదేవి అష్టోత్తరం. ఓం మహత్యాయై నమః, ఓం చేతనాయై నమః, ఓం మాయాయై నమః, ఓం మహాగౌర్యాయ నమః, ఓం మహేశ్వర్యాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మహాబుద్ధ్యాయ నమః, ఓం మహాకాళ్యాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం మహాసుదాయ నమః, ఓం మహానిద్రాయ నమః, ఓం మహాముద్రాయ నమః, ఓం మహాదయాయ నమః, ఓం మహాభోగాయ నమః, ఓం మహామోహాయ నమః, ఓం మహాజయాయ నమః, ఓం మహాతుష్ట్యాయ నమః, ఓం మహాలజ్జాయ నమః, ఓం మహాధృత్యాయ నమః, ఓం మహాఘోరాయ నమః, ఓం మహాదృష్ట్యాయ నమః, ఓం మహాకాంత్యాయ నమః, ఓం మహాకృత్యాయ నమః, ఓం మహాపద్మాయ నమః, ఓం మహామేధాయ నమః, ఓం మహాబోధాయ నమః, ఓం మహాతపసే నమః, ఓం మహాస్థానాయ నమః, ఓం మహారవాయ నమః, ఓం మహారోషాయ నమః,
ఓం మహాయుధాయై నమః. ఓం మహాబంధన సంహార్యాయ నమః. ఓం మహాభయ వినాశిన్యాయ నమః. ఓం మహానేత్రాయ నమః. ఓం మహావక్త్రాయ నమః. ఓం మహావక్షసే నమః. ఓం మహాభుజాయ నమః. ఓం మహామహీరుహాయ నమః. ఓం పూర్ణాయ నమః. ఓం మహాఛాయాయ నమః. ఓం మహానగాయ నమః. ఓం మహాశాంత్యాయ నమః. ఓం మహాశ్వాసాయ నమః. ఓం మహాపర్వతనందిన్యాయ నమః. ఓం మహాబ్రహ్మమయాయ నమః. ఓం మాత్రే నమః. ఓం మహాసారాయ నమః. ఓం మహాసురజ్ఞాయ నమః. ఓం మహత్యాయ నమః. ఓం పార్వత్యాయ నమః. ఓం చచ్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహాక్షాంత్యాయ నమః. ఓం మహాభ్రాంత్యాయ నమః. ఓం మహామంత్రాయ నమః. ఓం మహాతంత్రాయ నమః. ఓం మహామయాయ నమః. ఓం మహాకులాయ నమః. ఓం మహాలోలాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం మహాఫలాయ నమః. ఓం మహానిలాయ నమః. ఓం మహాశీలాయ నమః. ఓం మహాబాలాయ నమః. ఓం మహానిలయాయ నమః. ఓం మహాకలాయ నమః. ఓం మహాచిత్రాయ నమః. ఓం మహాసేతవే నమః. ఓం మహాహేతవే నమః. ఓం యశస్విన్యాయ నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం మహాసాధ్యాయ నమః. ఓం మహాసత్యాయ నమః. ఓం మహాగత్యాయ నమః. ఓం మహాసుఖిన్యాయ నమః. ఓం మహాదుఃస్వప్ననాశిన్యాయ నమః. ఓం మహామోక్షప్రదాయ నమః. ఓం మహాపక్ష్యాయ నమః. ఓం మహాయశస్విన్యాయ నమః. ఓం మహాభద్రాయ నమః. ఓం మహావాణ్యాయ నమః. ఓం మహారోగవినాశిన్యాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహాకారాయ నమః. ఓం మహామార్త్యాయ నమః. ఓం కేచర్యాయ నమః. ఓం మోహిన్యాయ నమః. ఓం మహాక్షేమం కర్యాయ నమః. ఓం మహాక్షమాయ నమః. ఓం మహేశ్వర్యప్రదాయిన్యాయ నమః. ఓం మహావిషజ్ఞాయ నమః. ఓం విశదాయ నమః. ఓం మహాదుఃఖవినాశిన్యాయ నమః. ఓం మహావర్ణాయ నమః. ఓం మహాతత్వాయ నమః. ఓం మహాకైలాసవాసిన్యాయ నమః. ఓం మహాసుభద్రాయ నమః. ఓం సుభగాయ నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం మహాసత్యాయ నమః. ఓం మహాప్రత్యంగిరాయ నమః. ఓం మహానిత్యాయ నమః. ఓం మహాప్రళయకారిణ్యాయ నమః. ఓం మహాసత్యాయ నమః. ఓం మహామత్యాయ నమః. ఓం మహామంగళకారిణ్యాయ నమః. ఓం మహాదేవ్యే నమః. ఓం మహిషాసురవిమర్దిన్యాయ నమః. ఇది శ్రీ మహిషాసురమర్దినీ దేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఇప్పుడు శ్రీ మహిషాసురమర్దినీ దేవికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే పాయసం. తరువాత వీడియోలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం యొక్క విశిష్టత మరియు అష్టోత్తర శతనామావళి మరియు నైవేద్యం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.